హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 to 3 years బేబీకి అనేది న్యూ మోడల్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని వచ్చేసి 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. అండ్ పైనుంచి ఏంటంటే 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. అండ్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 8 inches, 1 inch ఖర్చుల కోసం కలిపి 9 inches తీసుకున్నాను. టోటల్ షోల్డర్ వచ్చేసి 3.5 inches, నెక్ విడ్త్ వచ్చేసి 1.5 inches అండ్ మిగతాదేమో షోల్డర్ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5 inches తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 1/2 inchకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాడు రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ నేను ఏంటంటే 1/2 inch అనేది అటువైపు ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 inches, వేస్ట్ కూడా 5.5 inches అండ్ 2 inches అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 2.5 inches తీసుకుంటున్నాను. సో ఇలాగ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి సెపరేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ డీప్ నేను 3 inches తీసుకుంటున్నాను. ఫ్రంట్ 2.5 inches తీసుకున్నాను కదా, బ్యాక్ 3 inches తీసుకుంటున్నాను. ఇది కూడా నేను రౌండ్ నెక్కే మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే యోక్ పార్ట్స్ అనేవి లైనింగ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికోసం మెయిన్ పార్ట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ యోక్ పార్ట్ అండి. దీనికి ఏంటంటే ఇలాగ లైనింగ్ పార్ట్ అనేది ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని ఓవరాల్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగే బోత్ యోక్ పార్ట్స్ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 20 inches తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. 4 ఫోల్డింగ్స్ చేసుకొని 3.5 inches అనేవి నేను హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 inches తీసుకుంటున్నాను. కిందన వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను. అండ్ ఖర్చుల కోసం 1.5 inches అని మార్క్ చేసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి 1 inch అండ్ పై నుంచి ఏంటంటే 1 inch మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగే హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్. సో హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో యోక్ పార్ట్స్ అనేవి ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ 2 అటాచ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ హ్యాండ్స్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా 2 sides కూడా మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే బాటమ్ అనేది 21 inches తీసుకున్నానని చెప్పాను కదా, దానికి ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఖర్చులు పెట్టుకొని దానికి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా ఇలాగే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తున్నానండి. అందుకే వీడియో ఏంటంటే ఎక్కువ ల్యాగ్ చేయట్లేదు. సో ఇలా లైనింగ్ పార్ట్ అనేది మెయిన్ పార్ట్కి అటాచ్ చేసేసుకున్న తర్వాత దీనికి యోక్ పార్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఏంటంటే అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత మన పాపది ఎంత అయితే మెజర్మెంట్ సైజ్ ఉంటుందో దాన్ని ఏంటంటే సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా ఈ ఫ్రాక్ అనేది మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే మొత్తం యోక్ పార్ట్ అంతా అటాచ్ చేసేస్తున్నాను. ఇలాగే మనం బోత్ యోక్ పార్ట్స్ అటాచ్ చేసేసుకొని బాటమ్ పార్ట్కి సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.